మరియు ఇంకా ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి ఇప్పటిదాకా గురుబలం లేదు, శత్రువులు ఎక్కువగా ఉండేది, చాలా బాధపడుతూ ఉండేది. కానీ ఇప్పుడు 7వ ఇంటికి వెళ్తున్నాడు. ఎవరికి మ్యారేజ్ కాలేదో, వివాహాలు జరగలేదు, వాళ్ళకందరికీ ఖచ్చితంగా ఈ జన్మ రాశి జన్మ నక్షత్రమే మీకు ఈ రాశికి సంబంధించినట్టు అయితే 100% కూడా వీళ్ళకి మ్యారేజ్ అంటే వివాహం జరుగుతుంది. సంతానము లేదు, వాళ్ళకి సంతానం కూడా అవుతుంది. ఎవరికి కల్మషాలు నిండుండో, ఇదివరకు కూడా చాలా బాధలు, చాలా నొప్పులు, ఎప్పుడూ కూడా ఏదైనా ఒక బాధకాన్ని మీరు చెప్తానే ఉంటారు. హెల్త్ వైజ్ అండ్ వెల్త్ వైజ్ ఆరోగ్యం బాగలేదు, నాకు ఎందుకు ఫైనాన్షియల్ చాలా వీక్ ఉన్నా నేను, ఇవన్నీ చెప్తుండే ఈ రాశి వాళ్ళు కొంచెం నిద్ర నుండి బయటికి రావాలా. తల్లిదండ్రులు మాట్లాడేది గౌరవంగా మాట్లాడించాలా. ఈ రాశి వాళ్ళు ఎప్పుడైనా మీకు కనబడిసే దేవుళ్ళు అంటే తల్లిదండ్రులే. దానికే చెప్తారు వాకింగ్ టెంపుల్ టాకింగ్ గాడ్ అని. వాళ్ళు మీకు కనబడిసే దేవుళ్ళు కాబట్టి, మీ ముందర నడిసే దేవుళ్ళు కాబట్టి వాళ్ళు మీరు ఎప్పుడైనా కానీ పూజిస్తారండి, అద్భుతాలు జరుగుతాయి. ఇంకా ఈ రాశి వారికి చతుర్థంలో మహానుభావుడు ఉన్నాడు కాబట్టి వీళ్ళకి ఏదైనా కానీ ప్రగతికి వెళ్ళడానికి కుంఠితం. పార్ట్నర్షిప్లో కొంచెం మీరు ఏదైనా చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండండి. గురుబలం ఉంది, భయం పడే హక్కర్లేదు. ఇదివరకు ఎన్నో మాదిరి శత్రులు మీరు ఎదుర్కొన్నారు, ఎన్నో సమస్యలు మీరు ఫేస్ చేసినారు, ఎంతో ఒక మాదిరి సపోకేషన్ దాన్ని కూడా మీరు అనుభవించారు. మీరు ఇంకేదైనా ఉంది అంటే ఎవరు ఎంత జలస్ ఫీల్ అయినా కూడా మీరు ఒక్కరే ఎంతమంది అయినా ఉండి నో ప్రాబ్లం, మీరు మాత్రమే ఒక సోల్. మీరు వెళితే ఏదైనా కూడా మీకు తిరగలేదు. సింహం ఒకటే వేటాడుతుంది, ఏదైతే పెట్టుకోదు. అలాగే మీకు అన్ని గుణాలు ఇచ్చింటాడు, కానీ అంతే లేజీ ఉంటారు. ఆ లేజీ అనే దాన్ని మీరు నెగిటివ్ దాన్ని తీసి పక్కపారేసి తర్వాత మీరు ఒక జెల్స్ ఒక ఆభరణాన్ని మీరు ధరించింది అయితే అదే స్మైల్. ఆ స్మైల్ అనే ఒక జెల్స్ మీరు ధరించింది అయితే ధనుసు రాశి వాళ్ళు అత్యంత అద్భుతమైన విశేష ప్రగతి మీరు తీసుకుంటారు. శుభం భూయాత్, మంచిది కానీ.